వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. కమిషన్ల కోసం కకృతిపడి కూలిపోయే కాళేశ్వరం కట్టి ఇవాళ వేల ఎకరాలు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రజలు సంకల్పిస్తున్నారు. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. కాల్వలు నిర్మించాల్సిన అవసరం లేదు, ప్రాజెక్టులు కట్టాల్సిన అవసరం లేదు. సంకల్పంతో ముందుకు పోతే నెరవేరే మూసి కాలుష్యాన్ని పారదోలే ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్న మీరు ఆ మూసిలో నీళ్లు తాగండి. ఫినాయిల్ పట్టుకొచ్చినాం, ఇంకేదో పట్టుకొచ్చినాం. కాంగ్రెస్ ఏడుంటారో చెప్పురి, మేము వచ్చి బ్రష్లు తెచ్చి కడుగుతామంట. కళ్ళున్న కబోదియా మాట్లాడకు. 2 నెలల క్రితం ఈ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఇదే భువనగిరి హెడ్ క్వార్టర్లో మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి ధర్మారెడ్డి పిల్లాయిపల్లి బునాదిగాలో కాలువలను పరిశీలించి ఆ కాలువ యొక్క పరిస్థితిని తెలుసుకొని ఇమ్మీడియట్లీ 266 కోట్ల రూపాయలు మంజూరు చేసిండు. ఇవన్నీ మీకు కనబడట్లేదు. కరెంటు లైన్లు అంటున్నావు. కరెంటు లైన్లు 10 సంవత్సరాల కాలంలో ఆ పాడీనగర్ కానీ మెయిన్ రోడ్ కానీ ఆ వైర్లు దాకి చనిపోయిన వ్యక్తులు ఎవరి ప్రభుత్వ కాలంలో చనిపోయారు. ఆ దృష్టి మళ్ళీ రావద్దు. ఆ దృష్టిని మళ్ళీ రావద్దనే మా నాయకుడు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను కూడా ఇప్పించి వారి వెంటబడి అధికారులతో మాట్లాడి మరి ఈరోజు ఆ వైర్లు వేసే కార్యక్రమం ఇమీడియట్లీ పనులు జరుగుతూ ఉన్నాయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి మీద చర్చకు రా. నీ 10 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి, మా ఈ సంవత్సర కాలంలో చేస్తున్నటువంటి పనుల గురించి చర్చ పెడదాం. అంతేగాని నువ్వేదో నోరు మారేస్తే పెద్ద మనిషిని అయిపోతా, నువ్వు నోరు మారేస్తే మా నాయకులు నన్ను ఏదో నెత్తిన పెట్టుకుంటారనే ఆలోచనలు ఉన్నవేమో. నీ చరిత్ర నువ్వు భువనగిరిలో కూడా హనుమాన్వాడలో కూడా డోర్ టు డోర్ వెళ్తే అమరేందర్ ఎవరనంటే చెప్పే వ్యక్తి లేడు. నువ్వు భువనగిరి కాదు, రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు. మా బీసీ బిడ్డ బీర్లా ఐలే గురించి మాట్లాడుతున్నావు, ఆటోల గురించి మాట్లాడినావు. పో ఆడికి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఎదురుగా ఆ ఆటో వాళ్ళే నిన్ను పండబెట్టి దొక్కిస్తారు. పో. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి మాట్లాడినావు. తెలంగాణ ఉద్యమం పుట్టుకలో నుంచి వచ్చినావు. నువ్వు ఏడికైనా వచ్చినావు మాకు తెలియదా? నీ చరిత్ర మాకు తెలియదా? తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి వ్యక్తి మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఆయన గురించి మాట్లాడే స్థాయి నీకుందా అని అడుగుతున్నావు. నీకు నేనే ఎక్కువ. రా నాతోటి చర్చకు. నువ్వు నేను ఇద్దరం కూర్చుందాం, మాట్లాడదాం. ఒక నాయకుడు అనే వ్యక్తి, ఒక స్థానిక నాయకుడిగా ఉన్నటువంటి నేను ఒక స్థానిక రాజకీయాల గురించి నా పరిధి వరకు మాట్లాడడం ముఖ్యం. నీ పరిధి దాటిపోతున్నావు, జాగ్రత్త. నువ్వు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే బట్టలు ఇప్పుడు కాదు, స్థలం చెప్పని చెప్తున్నాం, సమయం చెప్పని చెప్తున్నాం, ఒంటి మీద కడ్రాయర్ కూడా లేకుండా కొట్టి పంపిస్తామని చెప్తున్నాం. జాగ్రత్త. కాబట్టి విమర్శలు రాజకీయ విమర్శలాగానే ఉండాలి. అభివృద్ధి గురించి చర్చకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం. కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ భువనగిరి నియోజకవర్గంలో చేపట్టబోయే కార్యక్రమాలు చెప్తాం, చేసినటువంటి పనుల గురించి చెప్తాం, ఇచ్చిన హామీల గురించి కూడా చెప్తాం. మీలాగా మోసం చేయలే. 6 గ్యారంటీలు ఇస్తే ఇప్పటికీ 500 రూపాయలకే గ్యాసు, 200 యూనిట్ల కరెంటు, రైతులకు రుణమాఫీ. కొంతమందికి టెక్నికల్ ప్రాబ్లంల వల్ల కొంతమందికి ఆగిపోవడం జరిగింది. అవి కూడా పూర్తి చేసే కార్యక్రమంలో ఉన్నారు.